హలో వ్యూవర్స్, ఇండియన్ రీజనల్ రెసిపీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం చూడబోయే రెసిపీ కొరియన్ చికెన్. దానికి కావాల్సిన మొత్తం ఇంగ్రీడియంట్స్ లిస్ట్ నేను ఆల్రెడీ స్క్రీన్ మీద పెట్టాను మీ రెఫరెన్స్ కోసం. దానికి నేను ఇక్కడ ఒక 7-8 వింగ్స్, 2-3 థై పీసెస్ చికెన్వి తీసుకుంటున్నాను. స్కిన్తో పాటు తీసుకుంటున్నాను. స్కిన్తో తీసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. దాన్ని మంచిగా క్లీన్ చేసి, చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి వాటిలో, అవంతా క్లీన్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. దానికి కొంచెం పెప్పర్ పౌడర్ వేయాలి. చికెన్ క్వాంటిటీని బట్టి మీరు కొంచెం తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న స్పూన్ అయితే అది 1/2 టేబుల్ స్పూన్ కూడా ఉండదు. దాంతో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ అది కొంచెం తక్కువగానే వేసుకోవాలి. డార్క్ సోయా సాస్ కూడా వేస్తున్నాను. దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకొని కనీసం ఒక అరగంట దాన్ని అలానే మూత పెట్టి వదిలేయాలి. ఆ చికెన్ కొంచెం ఆ జ్యూసెస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు దాంట్లో కొంచెం టేస్ట్ వస్తుంది. ఇది మన ఇండియన్ రెసిపీ అయితే కాదు, కానీ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఇటువంటివి ఎప్పుడైనా తినాలనిపిస్తే బయటికి వెళ్ళడం మానేసి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము. ఆమె బిగ్ ఫుడీ. తినడం కంటే నాకు చేసి వండి పెట్టడం చాలా ఇష్టం. కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. ఫుడ్ ఈజ్ మై ప్యాషన్ అండి. నాకు తెలిసిన ప్రతి వెరైటీ, అది ఇండియాది కానీ బయటది కానీ, నేను చేసి మీకు వీడియోస్ పెట్టాలని ఉద్దేశంతో, మీరు కూడా ఇంట్లో వండుకొని చేసుకుంటారని ఆశతో పెడుతున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక అరగంట మ్యారినేట్ అయిన తర్వాత దాంట్లో కార్న్ స్టార్చ్ వేసి దాన్ని మంచిగా కోట్ చేయాలి. మీరు వీడియోలో చూస్తే ఒకవైపు కోట్ చేసి, అది ఇంకొక వైపు లేకపోతే దాన్ని తిప్పి మళ్ళీ ఇంకా కొంచెం కార్న్ స్టార్చ్ వేసి నేను కోట్ చేస్తున్నాను. ఆ విధంగా మంచి కోట్ ఉండాలి దాని మీద. అప్పుడే ఆ చికెన్ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది. నేను ఆయిల్ హీట్ చేసుకొని బాగా బోల్డ్ అని పీసెస్ ఒకసారి వేయకూడదు. రిమెంబర్ దట్. కొంచెం స్పేషియస్గా ఉండాలి. ఒక 5-6 పీసెస్ వేసి వాటిని ఫ్రై అవ్వనివ్వండి ముందు ఒకవైపు. దాని తర్వాత తిప్పి రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని, తీసుకునే ముందు చాలా హీట్గా ఉన్న ఆయిల్లోంచి తీయండి. అప్పుడే అది క్రిస్పీగా వస్తుంది. ఈ క్రిస్పీనెస్ లేకపోతే ఈ రెసిపీ అసలు తినడానికి బాగోదండి. సాగీగా ఉండకూడదు. ఇవన్నీ చిన్న చిన్న టిప్సే. ఇవి ఫాలో చేస్తే అది మనకి అథెంటిక్ టేస్ట్ వస్తుంది దానికి. సో మీరు ఫ్రై చేసేటప్పుడు ఈ ఆయిల్ చాలా హీట్గా ఉండాలి ఫస్ట్ వేసినప్పుడు. దాని తర్వాత కావాలంటే కొంచెం మీడియంలో పెట్టుకొని, బట్ తీయడానికి ముందు చాలా హీట్గా ఉండే ఆయిల్లోకి తీయండి. ఆ విధంగా వీటన్నింటినీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇది లోపల జ్యూసీగా, బయట నుంచి కొంచెం మధ్యలో క్రిస్పీగా, పైనుంచి కొంచెం కారం, కొంచెం పుల్ల, కొంచెం స్వీట్గా, ఆ విధంగా ఉంటుందండి దీని టేస్ట్. నేను ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ఫ్రై చేసి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అదే మీకు ఇప్పుడు వీడియోలో కూడా చూపించాను. చాలా మాడిపోయేలా కూడా ఫ్రై చేయొద్దు. పర్ఫెక్ట్గా ఫ్రై అయి ఉండాలి. క్రిస్పీగా ఉండాలి మెయిన్. చాలా మంది నేను చూసాను మైదా వేస్తారు, ఇంకేదేదో వేస్తారు క్రిస్పీనెస్ రావాలని. అవేం అవసరం లేదండి. చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. అదే టేస్ట్ వస్తుంది హోటల్ లాగానే. ఇప్పుడు ఒక బౌల్లో నేను గొచ్చుగారు ఒక 3 టేబుల్ స్పూన్స్, అంటే 1.5 బిగ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. గొచ్చుగారు అంటే మన మార్కెట్లో దొరుకుతుంది, అమెజాన్ వగేరా అన్నింటిలో దొరుకుతుంది. అది కొరియన్ రెడ్ చిల్లీ పౌడర్. కొంచెం దాని కలర్ కొంచెం పింకిష్ రెడ్గా ఉంటుంది. తర్వాత రఫ్గా ఉంటుంది టెక్స్చర్. దాంట్లో ఒక అర్దీ ఫ్లేవర్ ఉంటుంది. అది వేసుకుంటే ప్రాపర్ కొరియన్ టేస్ట్ వస్తుంది. సో అది వేసుకుని దాంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకుంటున్నాను. ఎక్కువ హనీ వేయొద్దండి, చాలా స్వీట్గా కొంతమంది చేసేస్తారు, అంత అవసరం లేదు. హనీతో పాటు కొంచెం డార్క్ సోయా సాస్ అండ్ కొంచెం ఉప్పు, కొంచెం నీళ్లు పోసి కలుపుతున్నాను. ఇందులో సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి, బికాజ్ మనం చికెన్లో కూడా కొంచెం సాల్ట్ వేసాము. ఇదే మిశ్రమంలో నేను రెడ్ చిల్లీ సోయా సాస్ కూడా వేస్తున్నాను. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. మనకి ఇది ఎక్కువ కొంచెం స్పైసీగా, కొంచెం
చాలా తక్కువ, కొంచెం పుల్లగా, కొంచెం స్వీట్గా ఉంటుంది దీని టేస్ట్. మీరు హోటల్లో, మంచి హోటల్లో ఎక్కడైనా తిని ఉంటే మీకు ఈ టేస్ట్ తెలుస్తుంది. పైగా ఈ గొచ్చుగారు పౌడర్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. అదే మనకి కొంచెం ఎర్దీ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట కొరియన్ చికెన్ కి. ఒకవేళ మీ దగ్గర లేనప్పుడు మన ఇండియన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. దాంతో కూడా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. నేను 1-2 సార్లు చేశాను లేనప్పుడు. ఓన్లీ ఎర్దీ ఫ్లేవర్ అనేది ఒకటి ఉంటుంది కదా, అథెంటిక్ టేస్ట్, అది రాదు. అది కాకుండా మిగతా అంతా బాగానే ఉంటుంది. మీరు అది ట్రై చేసుకోవచ్చు. చాలా మంది చాలా తీయగా కూడా చేసేస్తారు, షుగర్ వేసేస్తారు, హనీ కూడా ఎక్కువ వేసేస్తారు. మీరు చూసే ఉంటారు, నేను చిన్న స్పూన్ తీసుకున్నాను, ½ టేబుల్ స్పూన్, దానికి ఎంత వేసాను అనేసి. హనీ కూడా చాలా తక్కువే వేసాను నేను. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక థోడాసా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తడకాకి ఒక 4 ఐటమ్స్ తీసుకుంటున్నాను. గార్లిక్ క్లోవ్స్ క్రష్ చేసుకొని, కొంచెం స్ప్రింగ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని, మన ఎండుమిర్చి ఒక 5-6 తీసుకుంటున్నాను. వాటితో పాటు నేను తెల్ల నువ్వులు తీసుకుంటున్నా. తెల్ల నువ్వులు నేను ఎప్పుడు రోస్ట్ చేసుకుని పెట్టుకుంటానండి. రోస్ట్ చేసినవే నేను యూస్ చేస్తాను. మీరు కూడా ఇప్పుడు ఒకవేళ చేయకుండా ఉంటుంటే అది రోస్ట్ చేసుకుని యూస్ చేయండి, అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. నేను ఏ కడాయిలో అయితే చికెన్ ఫ్రై చేసుకుని తీసుకున్నానో అందులోనే కొంచెం ఆయిల్ ఉంచి, ఇది కూడా మీరు ప్రిపేర్ చేసేటప్పుడు గ్యాస్ ఫుల్ హైలో ఉండాలి, మర్చిపోవద్దు. వెంటనే అన్ని వేయాలి. ఆయిల్లో గార్లిక్ వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి కొంచెం వేగిన తర్వాత వెంటనే మీరు ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నారు కదా, అది వేయాలి. వెంటనే వేసి దాన్ని కలుపుతూ ఉండగానే 1 నిమిషంలో, 1 నిమిషం 1.5 నిమిషంలోనే చికెన్ వింగ్స్ కూడా అవన్నీ వేసేసి అందులో తొందరగా కలిపేయాలి. ఇది ఎందుకు అలా చేయాలి అంటే, మీరు కనుక ఇందులో నీళ్లు పోసి ఇంకా దాన్ని ఉడకబెట్టి ఆ విధంగా ఏమన్నా చేస్తే ఆ క్రిస్ప్నెస్ అనేది ఉంటుంది కదా, అది పోతుంది. అది క్రిస్ప్నెస్ పోతే ఇంకా కొరియన్ టేస్ట్ కి సాగీగా ఉంటే టేస్టే లేనట్టు అనమాట. సో దీన్ని ఎక్కువగా మాయిశ్చర్ లాగా అట్లా పట్టేలా ఉండనివ్వకూడదు గ్యాస్ మీద ఎక్కువసేపు. హై గ్యాస్ లోనే ఉండాలి, చెయ్యాలి. వెంటనే వేసి వెంటనే తిప్పేసి దాని మీద తెల్ల నువ్వులు, మన స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసిన పీసులు వేసి మంచిగా కలుపుకొని వెంటనే తీసేసుకోవాలి దాన్ని ఒక ప్లేట్లోకి. నేను చెప్పినట్టుగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు హోటల్కి వెళ్ళి తినడం మర్చిపోతారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఇందులో ఆ గొచ్చుగారి వల్ల ఒక ఉమామి ఫ్లేవర్ వస్తుందండి, కర్దీ ఫ్లేవర్. ఆ మిర్చిలో అదొక ఉమామి టైప్ ఫ్లేవర్ వస్తుంది. దాని మీద కొంచెం తెల్ల నువ్వులు జల్లుకొని సర్వ్ చేయండి. మీకు పైనుంచి కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, ఎక్కువ కారంగా, లోపల నుంచి అంటే మిడ్లో కొంచెం క్రిస్పీగా, లోపల ఉండే చికెన్ వచ్చేమో సాఫ్ట్గా, చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకే అనిపిస్తుంది రెస్టారెంట్కి వెళ్ళి ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అని. దానికంటే 200-300 పెట్టి మీరు గొచ్చుగారు కొనుక్కొని ఇంటి దగ్గర ప్రతిసారి వండుకుంటారు. స్ప్రింగ్ ఆనియన్స్ ఇస్ ఆప్షనల్, లేకపోతే స్కిప్ చేయవచ్చు. మీకు గనక నా ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి, నాకు సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అండి.